టాలీవుడ్లో రిలీజ్ సినిమాలే కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలకు రీమోడల్ చేసి మరీ ఇంకొక ట్రెండ్ను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సినిమాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ బాలయ్య లక్ష్మీ నరసింహ మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉండబోతుందట. యాజ్ ఇట్ ఈస్ పాత సినిమాను మరోసారి థియేటర్లో రిలీజ్ చేస్తే ఏమొస్తుంది కిక్? అదే దానికి కొసమెరుపులు దిద్ది ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహ రిలీజ్ విషయంలో ఇదే జరుగుతుంది. బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య డైలాగులు, పాటలు, ఫైట్స్ అన్నీ వన్ మోర్ అనిపించేలా ఉన్నాయి. ఇది సరిగ్గా రిలీజ్ ట్రెండ్లో ఫిట్ అయ్యే సినిమానే. అయినా ఈ సినిమాకు కొసమెరుపులు దిద్దుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా ఓ పాటను జోడించారట. అప్పట్లో ఓ పాటను షూట్ చేసి దానిని ఎడిటింగ్లో తొలగించారట. ఇక ఇప్పుడు ఆ సాంగ్ను యాడ్ చేస్తున్నట్లు టాక్. కాకపోతే పాట ఉంది, సౌండ్ లేదు. దాంతో ఆ విజువల్స్కు కూడా సరిపడా మ్యూజిక్ యాడ్ చేస్తున్నారట. ఓ రకంగా ఇప్పుడు ఇది కొత్త ప్రయోగమనే చెప్పాల్సిందే. ఆ విజువల్స్కు సరిపడా మ్యూజిక్ కంపోజ్ చేసి పాట రెడీ చేయడం మామూలు విషయం కాదు. నిజానికి ఇది కొత్త ప్రయోగమైన మంచి మార్కెట్ స్ట్రాటజీ కూడా. పాత సినిమాలో కొత్త విషయాలను యాడ్ చేస్తే ప్రతి ఒక్కరికి సినిమా మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. చాలా సినిమాలో ఎడిట్లు, కట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ ఫుటేజ్ కనుక ఇప్పుడు ఉంటే వాటిని ఇప్పుడు యాడ్ చేసి రిలీజ్ చేస్తే మంచి ఫలితం దక్కే ఛాన్స్ లేకపోలేదు. ఇక రానున్న రోజుల్లో ఇలాంటివి ఏమైనా చేస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.